భారత్ మాతకు జై. పాకిస్తాన్ రోజుకొక మాట మాట్లాడుతుంది. ఒకడేమో మేము మాది ఉగ్రవాద దేశం కాదు అని ఒకడంటుడు. ఇక ఒకడు అందులో ఉన్న పెద్ద మనిషి మన పేర్లని చెప్పాలి కానీ ఒక అతను యుద్ధం ఆపే ప్రయత్నం చేస్తున్నాం అంటాడు. ఒకడు ఆ యుద్ధం అప్పుడు ఆ దేవుని తరం కూడా కాదు, ఆ దేవుడే మీద వచ్చి ఆపాలి అంటాడు. ఆడమో ఒకసారి దేవుడు లేడు అంటాడు, ఒకసారి దేవుడే ఆపాలే యుద్ధాన్ని అంటాడు. ఇంకో వీళ్ళు యాడ్సోటి ఉన్నది. వాడి జీవితంలో వాడు నిజాలు చెప్పరు. వాళ్ళు ఆ ఉగ్రవాదం పోషిస్తారు. ఈ దెబ్బతో లాస్ట్గా ఉగ్రవాద దేశాలల్లా ఉండరు. ఉగ్రవాద దేశాలు వస్తే వాళ్ళు భయం సావాలి. అటువంటి రష్యా కానీ వీళ్ళందరూ వేసే అంటారు. ఇక వాళ్ళకు ఇక ఓపిక లేదు. ఇంతమందిని చంపుతారు, 40 మందిని చంపారు సైనికులు, బాంబు వేల్చిర్రు, అన్నిటి మీద అటాక్ చేసిండ్రు. ఇక్కడ హైదరాబాద్లో చేసిండ్రు, గోకుల్చాట్ మీద, అక్కడ పార్కులో చేసిండ్రు, ఇవన్నీ సాయిబాబా టెంపుల్ కాడ చేసిండ్రు. వీళ్ళు ఎంతకని ఇంకా ఓపిక పడతారు వీళ్ళు. ఇదంతా కాంగ్రెస్ గవర్నమెంట్ జరిగిందంటే మన బీజేపీ గవర్నమెంట్లో కూడా జరుగుతుంది. ఇక ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ కొన్ని పొజిషన్ లేరు. బీజేపీ కార్యకర్తలు కూడా ఒక సైనికులు లెక్క పనిచేస్తూ ఉన్నారు. నిన్న అందర శ్రీరాములు కూడా ఇక్కడ శ్రీరాములు గారు మన బాలాపూర్లో తనిఖీలు చేసి ఆయన రోడ్డు మీద ధర్నాలు చేసిండు. ఇప్పుడు మనం ఎవరు ఆగరు. పోలీస్ డిపార్ట్మెంట్ చేసే పనులన్నీ భారతదేశంలో ఉన్న బీజేపీ కార్యకర్తలు వాళ్ళు చేయాలని అనుకుంటా ఉన్నారు. కానీ కాకపోతే వీళ్ళు ఒక సైనికులకి చేస్తారు. సైనికుల చేతుల తుపాకులు బాంబులు ఉంటాయి కానీ బీజేపీ కార్యకర్తల దగ్గర ఉండయి. వాళ్ళు ధర్మం న్యాయంగా పోతారు. బీజేపీ కార్యకర్తలు ఒక సిస్టంలో పోతారు. మనం తప్పు చేయొద్దన్న ఉద్దేశం మీదనే పోతా ఉన్నారు ఇప్పటిదాకా. యుద్ధం జరిగి ఒకవేళ మోడీ గారు కూడా మీరు కూడా కార్యకర్తలు సైనికులు లెక్క పనిచేయాలంటే అప్పుడు రంగంలో దిగుతారు వీళ్ళు. అప్పుడు దిగితే ఏమైతే చూడండి, వాళ్ళు అంత పొజిషన్ వచ్చేదాకా వీళ్ళు చూస్తూ ఉన్నారు. వాళ్ళు రోజు కూడా మాట్లాడుతుండే ఏదో అది వాళ్ళ ఉగ్రవాదులు అందరిని బట్టి మాకు ఇస్తే ఈ పంచాయతీ ఉంటుంది మాకు. కాకపోతే మేము అంత ఉగ్రవాద దేశం అన్నట్టు ఒక ఫీల్ అవుతా ఉన్నారు. చాలా వరకు వాళ్ళు తప్పులు చేస్తూ ఉన్నారు. శిశుపాలుడు చేసినట్టు తప్పులు చేసిరు, 100 తప్పులు అయిపోయినాయి. ఆయన ఈకలు వీకేసుకుంటూ చంపేస్తాడు అని. ఇప్పుడు అదే పని మోడీ గారు చేస్తూ ఉన్నారు. ఇక మనం దాన్ని వెనకకొచ్చే పొజిషన్ ఉండదు. వాళ్ళు ఏమనుకుంటారంటే ఏదో అందరిని బతిలాడి లాస్ట్కు కాలబేరానికి వచ్చి యుద్ధాన్ని ఆపుదామన్న ప్రయత్నం వాళ్ళు చేస్తూ ఉన్నారు. అందరి దేశాలలో పోతే వాళ్ళు ఇక మాతోని కాదు, మేము ఆల్రెడీ చాలా ఓపిక పట్టినాం. ఇప్పుడు మేము దగ్గర ఈ 70 ఏళ్ళల్లో వాళ్ళు మీరు చేసిన ద్రోహానికి ఇవన్నీ ఇప్పుడు 1919 నుంచి కూడా చేసిన ద్రోహాలు అంటే 35 years అప్పటి సంది కూడా వాళ్ళ ఓపిక బాగుంది. మన హిందువులకు, భారతదేశంలో హిందువులకు, భారతదేశ పౌరులకు వాళ్ళకు చాలా ఓపిక ఉన్నది. వాళ్ళ ఓపిక నశించింది కాబట్టి వాళ్ళు చెప్పిన ఎనర్గా మేము కూడా వాళ్ళతోనే సపోర్ట్ చేస్తాం. మీరు ఆలోచించుకొని ఉగ్రవాదాలు పట్టిస్తారో పట్టియండి, ఉగ్రవాద స్థావరాలు చెప్పండి, వాళ్ళు ఏడు పారేస్తారు, మీకు సంబంధం లేదుగా అని అన్న కాడికి వచ్చారు. వీళ్ళు ఆలోచించుకుంటా ఉన్నారు. పాకిస్తాన్ వాళ్ళు ఉగ్రవాదాలు పడితే వాళ్ళని కథ చేస్తారు. వాళ్ళ స్థావరాలు చెప్పిననుకో వీళ్ళందరినీ కథ చేసి పారేస్తారు వాళ్ళు. ఆ భయం వానుకున్నది. వాడు ఎటుపోయే లెక్క వడకత్తులో పోక లెక్క ఉన్నాడు. ఇప్పుడు ఇట్లా వస్తుంటే పలిగిపోతే పోక అట్లా ఉన్నాడు. ఇప్పుడు అది చూస్తూ ఉన్నారు. ఇక వాళ్ళు దేవుడే రక్షించాలని కూడా అంటాడు. వీళ్ళను దేవుడే రక్షించాలి, వాళ్ళకి కంపల్సరీ ఇక పొజిషన్ రాదు, ఆలోచన రాదు. ఇక ఆపరు, ఎట్లా ఆపుతారు? ఆల్రెడీ ఇచ్చేసింది. ఆల్రెడీ మోడీ గారు మీ ఇష్టమయ్యా మీరు ఏమైనా చేసుకోపోరు, మళ్ళా వెనక రాడు మోడీ. ఇక రారు, ఎవ్వరు పుతిని గితిని ఏ చెప్పినా రాడు. అది చూసుకో. భారత్ మాతాకు జై. జై శ్రీరామ్.